సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఛానల్ వచ్చేసి మానిటైజ్ అయితే అయిపోయిందన్నమాట. సో మానిటైజేషన్ అంటే ఏంటిది అని చెప్పేసి చాలా మందికి తెలియదు అనమాట. సో మానిటైజేషన్ అంటే ఏంటిదంటే, సో మనకు కనుక యూట్యూబ్లో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే సో వాళ్ళకు వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా కాకుండా 4000 వాచ్ అవర్స్ అని ఉండాలి, లేకపోతే 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అని ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళకు వచ్చేసి ఫుల్ మానిటైజేషన్ అనేది జరగడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఎవరికైతే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు వచ్చేసి ఎవరికైతే 3000 అవర్స్ వాచ్ అవర్స్ ఉంటుందో వాళ్ళకు వచ్చేసి మినీ మానిటైజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకు వచ్చేసి రెవెన్యూ అనేది జనరేట్ కాదు. కాకపోతే మనకు వచ్చేసి దాంట్లో బెనిఫిట్ ఏంటి అంటే మానిటైజేషన్ అయిందని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అది వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం జరుగుతుందంటే, అదే విధంగా కాకుండా ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఉంటారో సో ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి కొన్ని డబ్బులు అనేవి పంపించవచ్చు అనమాట. సో అవి ఏ విధంగా పంపిస్తారంటే సూపర్ చాట్ ద్వారానైతే వాళ్ళు వచ్చేసి మినీ మానిటైజ్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి ఆ ఆప్షన్ యూజ్ చేసి వాళ్ళు వచ్చేసి మనకు పంపించవచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే సింపుల్గానైతే యూజ్ అవుతుంది అనమాట. సో మినీ మానిటైజ్ అనేది సో వేరే ఏదైతే లాంగ్ మానిటైజ్ ఉందో అది వచ్చేసి వేరే అనమాట. యూట్యూబ్ వచ్చేసి మనకు అమౌంట్ అనేది పే చేస్తుంది అనమాట. సో ఆ విధంగానైతే వర్కౌట్ అయితే అవుతుంది. సో చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. సో అది ఏంటిదంటే 500 సబ్స్క్రైబర్స్ అంటే మానిటైజ్ అయితే ఫుల్ కాదా అది అని చెప్పేసి. సో అదైతే నార్మల్గా చూసుకున్నట్టయితే ఏదైతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 4000 వాచ్ అవర్స్ వస్తారో సో వాళ్ళకి వచ్చేసి ఫుల్ మానిటైజ్ అయితే జరగడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే 500 సబ్స్క్రైబర్స్ ఉండి 3000 వాచ్ అవర్సా లేకపోతే 3 మిలియన్ షార్ట్ వ్యూసా ఉన్నట్టయితే వాళ్ళకు వచ్చేసి కంప్లీట్గా అయితే యూట్యూబ్ నుంచి అయితే మనీ అనేవి రావు కాబట్టి సో వాళ్ళు వచ్చేసి ఓన్లీ కొన్ని ఫీచర్సే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకు వచ్చేసి కొన్ని ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయితే కావడం జరుగుతుంది. సో అందులో వచ్చేసి మెయిన్గా సూపర్ చాట్, అదేవిధంగా సూపర్ ట్యాంక్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఆ రెండు ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట. సో వేరే ఇతర ఏదైతే ఇన్కమ్ సోర్స్ అయితే ఉండదన్నమాట చేసుకోనీకి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ విధంగానే చేస్తూ ఉంటే కంపల్సరీగా ఫుల్ మానిటైజ్ కూడా అవుతుంది. ఇంకో 500 సబ్స్క్రైబర్స్ ఇంకో 1000 గంటలు ఎక్కువ ఎంచుకున్నట్టయితే సో కంపల్సరీగా మీకు వచ్చేసి ఫుల్ మానిటైజ్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీరైతే అవైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది అనమాట. సో మీకు ఈ విధంగా thumbnailలో చూపెట్టినట్టుగా సో ఏవైతే 100 వ్యూస్కి ఎంత మనీ జనరేట్ అవుతుందో అదేవిధంగా 1000 వ్యూస్కి ఎంత మనీ జనరేట్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో పైన మంచి సపోర్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోని అయితే చేస్తాను అనమాట. సో ఈ వీడియో పైన మంచి సపోర్ట్ కనుక మీరు చూపెట్టినట్టయితే కంపల్సరీగా అది 100 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, 200 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది, అదేవిధంగా 500 వ్యూస్కి ఎంత వస్తుంది, 1000 వ్యూస్కి ఎంత వస్తుంది, అదేవిధంగా వేరే వ్యూస్కి ఎంత, వేరే హై లెవెల్ ఉంటాయి కదా ఆ వ్యూస్కి ఎంత మనీ వస్తుందని చెప్పేసి ఆ వీడియోలను అయితే చెప్తానన్నమాట. సో కంపల్సరీగా మీరైతే ఈ వీడియోకి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి. సపోర్ట్ అంటే అది ఏదో కాదు, సో జస్ట్ ఏమీ లేదు, లైక్ అని చెప్పేసి లైక్ ఉంటుంది కదా, సో ఆ లైక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అనేవి కావాలనుకుంటే కూడా కింద కామెంట్ అయితే చేసి పెట్టండి. సో అదేవిధంగా మీకు ఒకవేళ తెలుసుకోవాలని చెప్పేసి ఉందనుకోండి ఇంత వ్యూస్కి ఎంత మనీ వస్తుందని చెప్పేసి సో మీరు వచ్చేసి కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైతే తెలుసుకోవాలనిపిస్తుందో వాళ్ళు వచ్చేసి ఏమని కామెంట్ చేస్తారంటే వ్యూస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్.